3 బర్ల మీద ఒక 3 ఆవుల మీద ప్రయోగం చేశానండి. 2 పూటల వాళ్ళకు ఇవే ఇచ్చాను. మళ్ళీ మిగతా వాళ్ళకి పాతది ఏది ఇచ్చానో అదే ఇచ్చాను. మనకు కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, పాలు ఎట్లా ఉత్పత్తి పెంచుకోవాలి, దీంట్లో ఏదైనా ఉంటుందా ఆప్షన్ అని గత కొన్ని రోజులుగా నేను సెర్చ్ చేసుకుంటూ వస్తున్నా. కొన్ని దానానే మనం ఇస్తున్నాం. అవును. టీఎంఆర్లో ఏముందంటే ఒక 14 రకాల దానా ఉంది. ఓకే. 14 రకాల దానా ఉండడం వల్ల 14 రకాల దీంట్లో మనకు ప్రోటీన్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, సోడియం ఉంది, తౌడు ఉంది. SNF 9.7 ఉంటుందండి నా బర్లకున్న నేను ఇచ్చే సిస్టమేటిక్ దానాకు నేను ఇచ్చే సిస్టమేటిక్ మెయింటెనెన్స్కి ఫ్యాట్ అనేది చాలా ఎక్సలెంట్ వస్తుంది. SNF కూడా చాలా ఎక్సలెంట్ వస్తుంది. బర్రె ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జడ్చర్ల దగ్గరలో గంగాపూర్లో ఉన్నాము, SRK డైరీ ఫామ్ లో. ఇక్కడ చూసుకున్నట్లయితే గత చాలా సంవత్సరాలుగా అయితే అన్న ఫామ్ రన్ చేయడం జరుగుతుంది. అందులో మెయిన్ గా TMR అనేది వాడుతున్నారు. TMR వల్ల లాభాలేంది, ఏం ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, అంటే లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా, దానాలు వాడితే TMR వాడితే రెండిట్లో డిఫరెన్స్ ఏమున్నది అన్నీ తెలుసుకుందాము. అన్న నమస్కారం. అన్న నమస్కారం అండి. మీ పేరన్నా? నా పేరు మొహమ్మద్ అజీజుద్దీన్. ఓకే. ఇక్కడ మన అడ్రస్ ఏమొస్తుంది అనేది? ఇది జడ్చర్ల గంగాపురం. ఓకే. గంగాపురంలో పేరు ప్రఖ్యాతిగాంచిన ఒక టెంపుల్ ఉంది, శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఓకే. 2 days బిఫోరే అక్కడ కూడా జాతర లైవ్ గా నడుస్తుంది. 4వ తారీఖు జాతర పెద్ద తేరు అంటారు. దాని ఎంకాలనే మన కోల్బాయ్ తాండా తర్వాత శిఖరాన్గల్లికి పోయే మూల మలుపులో కారణాల్లో నా ఫామ్ ఉందండి. ఓకే. గత ఒక 2 years నుంచి మేము ఈ ఆవులు బర్రెలు పెట్టి ఫామ్ని రన్ చేస్తున్నాము. మేము వీళ్ళకు స్టార్టింగ్ నుంచి ఏంటంటే అది పత్తి చెక్క, కంది చున్ని, ఆ తర్వాత మక్క పిండి ఉంటుంది కదా, ఈ 3 తీసుకొచ్చి మిక్స్ చేసి పూటకు 3 కిలోలు ఉదయం సాయంత్రం ప్రతి బర్రె అయినా సరే ఆవుకైనా సరే 3 కిలోలు ఇచ్చేది. దీని నుంచి మాకు కొంచెం కాస్ట్ ఆఫ్ దానా చాలా ఎక్కువ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కేజీకి 30 రూపాయలు అవుతుంది. టోటల్గా ఓవరాల్గా మా వరకు వచ్చే వరకు మనం పెట్టేటప్పుడు 1 కేజీకి 30 రూపాయల లెక్కలో పోతుంది. దాని నుంచి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనే ఒక ఆలోచన స్టార్టింగ్ నుంచి ఉంది. ఓకే. దీంట్లో మనకు కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, పాలు ఎట్లా ఉత్పత్తి పెంచుకోవాలి, దీంట్లో ఏదైనా ఉంటుందా ఆప్షన్ అని గత కొన్ని రోజులుగా నేను సెర్చ్ చేసుకుంటూ వస్తున్నా. స్టార్టింగ్లో ప్రకాశంలో ఒక అతను ఉంటాడన్న, అతను కూడా TMR రన్ చేస్తాడు, TMR తయారు చేస్తాడు. ఆయనది TMR తయారు చేసే కంపెనీ ఉంది. ఆయనతోటి కూడా చర్చలు చేసిన చాలా సార్లు, కానీ తెప్పించుకోలేకపోయినా. ఎందుకంటే ప్రకాశం అంటే మనకు కొంచెం లాంగ్ అవుతుందని. వాళ్ళకి హైదరాబాద్ లో ఏవి అవుట్లెట్ లేవు. దాని నుంచి కొంచెం నాకు ఇబ్బంది అనిపించి మనం అక్కడ చేయలేదు. తర్వాత నేను అలీఖాన్ బైది యూట్యూబ్ లో వీడియో చూశానండి. యూట్యూబ్ ఛానల్లో అలీఖాన్ బై. ఆయన చాలా మంచిగా గైడెన్స్ ఇచ్చిండు, చాలా మంచిగా టైం స్పెండ్ చేసిండు. 1కి 10 సార్లు ఫోన్ చేసిన, ఆయన దగ్గర అవగాహన తీసుకున్నా. సార్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దీని నుంచి మనకు బెనిఫిట్ ఏమవుతుంది, దీని నుంచి మనకి మనకు ప్రాబ్లం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మళ్ళీ ఏమైనా పాలు తగ్గుతుందా, ఇవన్నీ మేము కనుక్కున్న తర్వాత ఆయన చాలా మంచి వ్యక్తి అండి. చాలా మంచి గైడెన్స్ ఇచ్చిండు అలీఖాన్ భాయ్. ఆయన కూడా ఒక యూట్యూబరే. ఎనిమల్స్ గురించి, బర్ల గురించి, మేకల గురించి, గొర్రెల గురించి చెప్తుంటాడు. ఆయన దగ్గర తెలుసుకున్న తర్వాత నేను మన హైదరాబాద్లో ఉన్న అవుట్లెట్ అన్నది నంబరు, మన యూట్యూబ్లో ఉండే నంబరు, అన్నకు ఫోన్ చేశాను. అన్నతోటి ఒక 2 సార్లు 3 సార్లు ఆయనకు కూడా బాగా డిస్టర్బ్ చేశాను. అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడాను. దీని గురించి అవగాహన తీసుకున్నాను. సార్ నాకు అవగాహన ఇవ్వండి, దీని గురించి లాభాలేంది, దీంట్లో ఏమేమి మిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నామండి, ఓన్లీ పత్తి చెక్క ఇస్తున్నాం, కంది చున్ని ఇస్తున్నాం, తర్వాత మక్కలు ఇస్తున్నాం. జస్ట్ ఇది ఏంటంటే మనకు 3 రకాల దానానే మనం ఇస్తున్నాం. TMRలో ఏముందంటే ఒక 14 రకాల దానా ఉంది. 14 రకాల దానా ఉండడం వల్ల 14 రకాల దీంట్లో మనకు ప్రోటీన్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, సోడియం ఉంది, తౌడు ఉంది, పత్తి చెక్క ఉంది, కంది చున్ని ఉంది, ఆ తర్వాత ఇందులో మల్టీమినరల్ ఉంది. ఇంకోటి మనకు ఇందులో డ్రై ఫాడర్ ఉంది, గ్రీన్ ఫాడర్ ఉంది. ఇలాంటివి ఒక 14 రకాల మిక్స్ ఉందండి. దీని నుంచి ఏమవుతుందంటే బర్రకు, ఆవుకు, చాయ్ మీరు తలుచుకుంటే మేకలకు అయినా సరే, గొర్రెలకైనా సరే, వాళ్ళ బాడీకి ఏమేమి కావాలనో దీంట్లో బ్లాక్ సాల్ట్ కూడా ఉంది, అన్ని పోషకాలు ఇలా ఉన్నాయి. అయితే మనము దీని కొరకు సపరేట్ గా మళ్ళీ ఈ పోషకాలు ఇవ్వాలి, దీనికి
ఏ బాడీలో ఇది డౌన్ అయింది ఇది ఇవ్వాలన్నట్టు దీంట్లో మనకు టెన్షన్ లేదండి. ఓకే. అయితే దానికి నేనేం చేశాను అంటే సరే ఇది బాగుంది కదా ఒకసారి తెప్పించి చూద్దాం, జస్ట్ షాంపిల్గా ఒక టన్ తెప్పించి చూద్దామని ఒక టన్ తెప్పించాను స్టార్టింగ్లో. ఓకే. తెప్పించి నేనేం చేశానంటే ఒక 3 బర్ల మీద ఒక 3 ఆవుల మీద ప్రయోగం చేశానండి. 2 పూటల వాళ్ళకు ఇవే ఇచ్చాను, మళ్ళీ మిగతా వాళ్ళకి పాతది ఏది ఇచ్చాను అదే ఇచ్చాను. గేదెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? గేదెలు చూడండి ఒక 11 గేదెలు ఉన్నాయి. ఓకే. ఒక 9 ఆవులు ఉన్నాయి. దేశీయ ఆవులు ఉన్నాయి మొత్తం మా దగ్గర గిరి జాతికి సంబంధించినవి ఆవులు ఉన్నాయండి. ఓకే. బర్రెలు మాత్రం మొత్తం మన దగ్గర గుజరాత్ అండి. ఓకే. ఆవులైనా సరే బర్రెలైనా సరే మేము గుజరాత్ నుంచే తెచ్చినాం. మన దగ్గర అన్ని బ్రీడ్ గుజరాత్ తప్ప మన దగ్గర ఏ బ్రీడ్ లోకల్ది ఇక్కడిది అక్కడిది హర్యానాది ఏది లేదండి. ఓన్లీ గుజరాత్ బ్రీడే. నేను ఇప్పటి వరకు ఏ బ్యాచ్ తీసుకొచ్చినా గుజరాత్కి వెళ్తా, గుజరాత్ నుంచే తీసుకొస్తాను. ఎందుకంటే గట్టి నమ్మకం ఉంది, సంవత్సరం అయినా పాలిస్తాయి. అవి ఈయన దగ్గర వరకు కూడా పాలిస్తాయి. వాళ్ళ మెయింటెనెన్స్ బాగుంది, ఆ బర్రెలకు ఉన్న ఫ్యాట్ బాగుంది, మంచిగా సహకరిస్తాయి, ఇబ్బంది పెట్టవు ఈ బర్రెలైన ఆవులైనా. అయితే ఈ విధంగా నేను తీసుకొచ్చి టీఎంఆర్ వేయడం మొదలుపెట్టిన. ఓకే. ఒక 3 ఆవులకు ఒక 3 బర్రెలకు స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసిన ఒక 4-5 డేస్ తర్వాత పాలు పెరగడం మొదలైందండి. ఓకే. ఒక్కొక్కటి 1/2 లీటర్ ఈ విధంగా పాలు పెరిగింది. ఒక 5-6 డేస్ తర్వాత పూటకు ఒక 5 లీటర్ పాలు పెరిగినాయి. నాకు కొంచెం షాక్ అయినా, ఏంది ఇది తేడా ఏదో బాగానే జరుగుతుంది, మనకు ప్లస్ అవుతుంది, దీనివల్ల మైనస్ ఏం లేదు. క్యాల్కులేషన్ సపరేట్గా దానికి సంబంధించింది ఇంతకుముందు వచ్చే పాలది మన దగ్గర డాటా ఉంటుంది కాబట్టి అది మొత్తం చెక్ చేసి వాళ్ళకి సపరేట్గా పెట్టి క్యాన్ సపరేట్గా పెట్టి డైలీ చెక్ చేసుకోవడం అనేది చూసుకున్నాం. ఓకే. 5 డేస్ తర్వాత మిల్కింగ్ అనేది పెరగడం మొదలైంది. ఓకే. అంటే మా బ్రదర్ కూడా కొంచెం మధ్యలో ఏమంటుండే అంటే మా ఫ్రెండ్ పార్ట్నర్ కాదు, చిన్ననాటి స్నేహితులము, చుట్టాలు కావాలి. ఒకప్పుడు మేము ఇక్కడ గొర్రెల ఫామ్ మేకల ఫామ్ పెట్టినప్పుడు మేము ఇద్దరం కలిసి పెట్టినాము. అప్పుడు ఇద్దరం పార్ట్నర్ ఉన్నాము. అప్పుడు టీఎంఆర్ వాడేదా? టీఎంఆర్ వాడలేదు. అయితే ఇతను చెప్తుండే బర్లా ఫామ్ లో నువ్వు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నావు, వస్తుందా లేదా అంటే టీఎంఆర్ తెప్పించినా ఇట్లా ఉంటది అనే అవగాహన వచ్చిందంటే టీఎంఆర్ వచ్చిన తర్వాత ఈయన స్వయంగా ఫోన్ చేసి తెలుసుకొని కంగ్రాచులేషన్ అని విషెస్ కూడా చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈయన కొంచెం డిసప్పాయింట్ ఉండే, అంతా పెడుతున్నావు దానా ఖర్చు ఎక్కువైతుంది, మిగులదా అనే ఒక ఇంటెన్షన్ లో ఈయన ఉండే. పర్ లీటర్ ఆవుకు వచ్చేసి 800 గ్రాములు ఇస్తున్నామండి. ఒక 4 లీటర్లు ఇస్తుందంటే దాన్ని క్యాల్కులేషన్ చేసి 800 గ్రాములు టీఎంఆర్ ఇవ్వాలి. బర్రె ఉంది 1 లీటర్ పాలు ఇస్తుంది, దాన్ని 1 లీటర్కి కిలో బావు ఇవ్వాలండి. 6 లీటర్లు ఇచ్చేదానికి క్యాల్కులేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించినది పూటకు అంత దానా పెట్టేయాలి, దానికి సమయానికి నీళ్ళు ఇవ్వాలి, దానికి సమయానికి ఇచ్చే కుట్టి ఇవ్వాలి. పాలు మంచిగా పెరుగుతున్నాయండి. 5 లీటర్లు ఇచ్చే ఆవు కూడా 6-6.5 ఇస్తుంది, 6.5 ఇచ్చేది 7+ ఇస్తుంది. ప్రతి బర్రె ఫాస్ట్ గ్రోత్ అవుతుంది, వాళ్ళలో షైనింగ్ కూడా వస్తుందండి బర్రెలలో. చూడొచ్చు మీరు, ఇంతకు ముందు ఉన్న బర్రెలకు షైనింగ్ కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు మెల్లమెల్లగా షైనింగ్ పెరుగుతుంది. మేము ఇంతకుముందు ఏదో దానా ఇస్తున్నామో దాని నుంచి కలర్ డిమ్ అవుతుండే అండి బర్రెలకు, జస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ లాస్ట్ కు ఉన్న ఒక 2-3 బర్రెలు వాళ్ళ కలర్ ఇంకా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. బ్లాక్నెస్ అనేది ఈ టీఎంఆర్ ఇవ్వడం వల్ల బ్లాక్నెస్ మెల్లమెల్లగా పుంజుకుంటుంది. అంటే ఏమవుతుందంటే వీళ్ళకు కావాల్సింది మొత్తం దొరుకుతలేదు. మేము పత్తి చెక్క ఇస్తున్నాం, కంది చున్ని ఇస్తున్నాం, మక్కలు ఇస్తున్నాం మేము అనుకుంటున్నాం, మేము మంచిది గట్టిగా ఇస్తున్నాం, అంతా బాగానే ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ టీఎంఆర్లో ఉన్నంత బలం ఈ మనం ఇచ్చే దానాలో అంత బలం లేదండి. అదొక్కటి అవగాహన వచ్చింది. దాని తర్వాత నేను దీనికి తీసుకొని అలాగే రన్ చేసుకుంటూ అవుతున్నా. మళ్ళీ 1 టన్ తీసుకొచ్చి నేను గైడెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళా అన్నకు ఫోన్ చేయడం జరిగింది హైదరాబాద్కి. సార్ నాకు ఈసారి దానా ఎక్కువ కావాలి, ఒక 3 టన్నులు కావాలి, నాకు కావాలని చెప్పి తర్వాత నేను మళ్ళీ 3 టన్నులు దానా తెప్పించుకొని ప్రతి పూటకు అందరికీ క్యాల్కులేషన్ చేసుకొని పూటకి ఏ దానికి ఎంత ఇవ్వాలనేది అది ఇచ్చుకుంటూ అవుతున్నా. దేవుని దేవల్ల నేను బాగా దీంట్లో గెట్టింగ్ అవుతున్నా అండి. మనకు కాస్ట్ తగ్గింది, పాలు పెరుగుతున్నాయి, బర్రెలైనా సరే ఆవులైనా సరే ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఒక పూటకు ఒక 4-5 కిలోలు అక్కడ మేకలు కూడా ఉన్నాయి నా దగ్గర, కొన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి. వాళ్ళకు కూడా 2 పూటలు ఒక 5-5 కిలోలు వాళ్ళకు పెడుతున్నా అండి ఫీడింగ్. అవి కూడా తింటున్నాయి, బాగానే ఉంటున్నాయి. రూపాయలు కిలో పడ్డది. దాదాపు నాకు కిలో దగ్గర 11 రూపాయలు నాకు దానకు సేవ్ అవుతుందండి. ఆ విధంగా దాంతో పాటు మళ్ళీ నాకు పాలు కూడా ఇంక్రీజ్ అయినాయి. హైయెస్ట్ ఏ గేదె ఉందన్న ఎంత ఇస్తుంది దగ్గర? నా దగ్గర 7 లీటర్లు 7.5 లీటర్లు పూట ఇచ్చే బర్రెలు ఉన్నాయండి. ఒక 2-3 బర్రెలు ఉన్నాయి, పూటకు 5-5.5 ఇస్తాయండి. ఆవు ఉంది నా దగ్గర, ఏ ఆవు అయినా సరే 7 లీటర్లు, గిరి ఆవులు 6.5-7 లీటర్ పాలు ఇస్తాయండి. పర్ లీటర్ ఎట్లా పోస్తారు మనము? నేను
ఒక స్వీట్ హౌస్ ఉంది, ఆవు పాలు స్వీట్ హౌస్ అతనికి ఇచ్చేస్తాను. ఓకే, ఆయనకు వద్దనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా ఆ పాలు ఈ పాలు మిక్స్ చేసుకొని నేను అమ్ముకుంటాను. అంటే దేశీ పాలు, గేదె పాలు అన్ని మిక్స్ చేసుకొని అమ్ముకుంటాను. ఓకే, నా దగ్గర ఉన్న గిరి ఆవు పాలకు కూడా 5 అబోవ్ ఫ్యాట్ ఉంటుందండి. 5.4, 5.5, SNF కూడా 8.8, 8.9 గిరి ఆవు పాలకు ఉంటుందండి. నా దగ్గర ఉన్న బర్లకు ఫ్యాట్ 8.7, 8.8 ఫ్యాట్ ఉంటుందండి. ఏ బర్రెకైనా మీరు ఏ రోజైనా చెక్ చేసుకోవచ్చు. SNF 9.7 ఉంటుందండి నా బర్లకు. నా బర్లకున్న నేను ఇచ్చే సిస్టమేటిక్ దానాకు, నేను ఇచ్చే సిస్టమేటిక్ మెయింటెనెన్స్కి ఫ్యాట్ అనేది చాలా ఎక్సలెంట్ వస్తుంది. SNF కూడా చాలా ఎక్సలెంట్ వస్తుంది. బర్రె ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటున్నాయి. దీని నుంచి నేను చాలా ఆనందపడుతున్నానండి. రైతులకు ఇచ్చే అవగాహన ఒకటే, మీరందరూ TMR వాడండి, చాలా మంచిగా ఉంది. ఒక 2 వర్డ్స్ చెప్పాలని మా ఫ్రెండ్ తోటి కోరుకుంటున్నాను. నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు అజీమ్ అని ఉన్నాడు, అతను కూడా ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ జడ్చర్లకి వెళ్ళి మాట్లాడుతున్నాము. మా అన్న అజీజ్ గారు ఈ ఫామ్ పెట్టారు. ఈయన కూడా చాలా అవగాహన లేకుండా పెట్టిన తర్వాత అన్నీ ఫేస్ చేసుకుంటా వచ్చి అందరికీ యూట్యూబ్లో సెర్చ్ చేసి అన్నీ చేసి ప్రాబ్లం ఫేస్ చేసుకుంటా ఇప్పుడు కొద్దిగా TMR వాడిన తర్వాత మంచిగా ఉంది అని మా దగ్గర మాట్లాడడం జరిగింది. అది తెలుసుకుని మాకు కూడా చాలా సంతోషమైంది. ఈ TMR వాడండి, బెస్ట్ ఉంది. దానా కంటే TMR కొద్దిగా బెస్ట్ అని మా ఆలోచన ఉంది. రేట్ క్వాలిటీ అన్ని ప్లస్ మనం దానా వాడిన మల్టీ మినరల్స్ అన్ని వాడాల్సి వస్తుంది. ఇది వాడడం వల్ల ఏది వాడడం అవసరం లేదు. దీంట్లో అన్ని కంప్లీట్ అన్ని ఉంటాయి. గ్రీన్ వాటర్ అన్ని కంప్లీట్ మినరల్స్, ఇంకా ఏమన్నా కాల్షియం ఏమన్నా సాల్ట్ గిల్ట్ ఏమన్నా కానీ కంప్లీట్ దీంట్లో ఉంటది. ఇది వాడడం వల్ల అన్న కొద్దిగా గెటైన్ అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇవి ఎన్ని ఎకరాలు ఉందన్న మొత్తం ల్యాండ్? 3 acres లో ఉందండి నా ఫామ్. ఓన్ ల్యాండ్ మొత్తం నాది ఓన్ ల్యాండ్. 3 acres ఉంది. దాదాపు ఒక 2 acres లో నేను సూపర్ నేవియర్ నాటుకున్నానండి. ఓకే, నాకు ఇంకా నా కోరిక ఏంటంటే, ఇప్పుడు ఉన్నవి తిప్పి మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఒక 25 వరకు ఉంటాయి, ఆవులు బర్రెలు కలుపుకొని. నా ఆలోచన ఏంటంటే ఒక 50 నుంచి 60 బర్రెలు ఆవులు పెట్టాలి, ఫామ్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఇంకా ఈ చుట్టుపక్కల ఒక 3 ఎకరాల పొలం కూడా చూస్తున్నా లీజ్కి తీసుకొని, అట్లా సూపర్ నేవియర్ డెవలప్ చేసుకుందామని ట్రై చేస్తున్నానండి. మనకు గవర్నమెంట్ కూడా దీనికి మంచిగా లోన్ సహకరిస్తుంది. లోన్ కూడా తీసుకుందామని ఒక ఆలోచనలో ఉన్నా, బిజినెస్కి పెంచాలనే ఆలోచన ఉన్నా. TMR దొరికింది కాబట్టి మాకు ఇంకా ఇంప్రెషన్ పెరిగిందండి. TMR వచ్చినప్పటి నుంచి మాకు బ్రీత్ ఇంకా పెరిగింది. బిజినెస్ ఇంకా చేయాలి, ఇంకా పైకి ఎదగాలి. ఇప్పటి వరకు ఏంటంటే దానా వేస్తుంటే కాబట్టి కొంచెం వెనక్కి ముందు ఆలోచన చేస్తుంటే ఖర్చులు ఎక్కువ ఉండే. ఇప్పుడు దాదాపు ఖర్చు చాలా తగ్గిపోతుందండి. ఒకసారి మీరు మెయింటెనెన్స్ చేస్తే ఆ తగ్గిన ఖర్చులు ఇక్కడ ఉన్న లేబర్లకు శాలరీస్ ఇవ్వచ్చు, ఇంకా మిగతా ఏమైనా మెయింటెనెన్స్ ఉంటే అది తీసుకోవచ్చు. మనం ఫస్ట్ తీసుకునే దానాకు TMRకు తేడా చాలా ఉంటుంది. ఆ తేడాలో మళ్ళీ ఇవి మనకు ఒక 10 బర్రెలు ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీకు 10 లీటర్లు 11 లీటర్లు పాలు కూడా పెరుగుతాయి. లీటర్ గేదె లీటర్ పక్క పెరుగుతుంది. లీటర్ అయితే కళ్ళు మూసుకొని పెరుగుతుంది. పెంచే గేదె సామర్థ్యం ఉంది అనుకోండి, లీటర్న్నర కూడా పెంచుతుంది, 2 లీటర్లు కూడా పెంచుతుంది. 100% పెరుగుతుంది. మీకు ఒకవైపు నుంచి ఇన్కమ్ పెరుగుతుంది పాలు పెరిగిన వల్ల. రెండోది మీకు కాస్ట్ ఆఫ్ దానా తగ్గుతుంది. దీని నుంచి మీకు ఫామ్కి అయ్యే ఖర్చు ఉంటాయో ఎక్స్పెన్సెస్, పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వడం, ఇంకేదైనా అవసరం మీద ఏదైనా మనకు చిన్న ఖర్చులు ఉంటాయి ఖచ్చితంగా బయట. మనకు ఏదైనా బోర్ అయినా సరే, మోటార్స్ అయినా సరే, చిన్న పరికరాలకు మనకు అవసరాలు ఉంటాయండి. ఆ అవసరాలకు సంబంధించినవి అన్ని ఖర్చులు దీంట్లో మనకు మెయింటెనెన్స్లో వెళ్ళిపోతుంది. చాలా మంచిగా ఉంది TMR తీసుకోవడం వల్ల నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకొకటి అన్న, మెయిన్గా టైంకి ప్రెగ్నెంట్ అవుతున్నాయి గేదెలు. ఇది వాడడం వల్ల ఒకటి ఏముందంటే, మనం దానా వాడతాం కదా, దాని నుంచి హీట్ అవుతుంది. ఒకసారి మనము క్రాస్ చేపించిన తర్వాత మళ్ళీ 15-20 రోజులకు మళ్ళీ అది క్రాసింగ్ వస్తుంది. ముందు దానాలు వాడిన పాత మనం దానా అయితే వాడతాం, ఎందుకంటే దాంట్లో హీట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏముంటుంది అంటే అన్ని బాడీకి అవసరం ఏమేమి ఉంటుందో అవన్నీ దాంట్లో సరి సమానంగా పెట్టినందుకు సమయానికి హీట్కి వస్తున్నాయి. హీట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఏదో పాత సిస్టంలో మళ్ళీ హీట్కి రావడం జరుగుతుంది కదా, అలాంటిది జరుగుతలేదు. కాబట్టి ఇది దానా చాలా మంచిగా ఉందండి. మనకు వాడుకోవడానికి, ఫామ్కి డెవలప్మెంట్కి, ఫామ్ కొరకు చాలా మంచి దానా అండి. రైతులందరికీ ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీరు కూడా వాడండి, తీసుకురండి. ఫస్ట్ కొంచెమే తీసుకురండి, ముందు అవగాహన చేసుకోండి. మీకు తెలిసిన బర్రెలున్న ఆవులున్న 4-5 ఎంచుకొని నాలాక మీరు
దానికి ఒక అవగాహన చూసుకున్న తర్వాత పెరిగిందా లేదా చూసిన తర్వాత మిగతా వాటికి కూడా మీరు చెక్ చేసుకోండి. ఆ విధంగా మీరు మెయింటైన్ చేసుకోండి. బర్రెలకైతే 1 లీటర్ పాలు ఇచ్చే బర్రెకు కిలోంబావు వేయాలండి. బర్రెకి అది 5 కిలోలు వేస్తే దానికి కిలోంబావుకు ఇంటూ కొట్టి డివైడెడ్ బై చేసుకొని ఇవ్వాలండి. ఆవు అయితే లీటర్ పాల కంటే అది 4 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే ఆవు అయితే దానికి 800 గ్రామ్ ఇంటూ ఒక 5 లీటర్ ఆవు ఇచ్చేది ఉంటే 800 ఇంటూ 5 గ్రామ్ 5 కిలోలు దానికి ఇంటూ కొట్టుకోవాలి. మనకి ఎంత అవుతుంది క్యాల్కులేషన్ చూసుకోవాలి. దాని లెక్క ప్రకారం పూటకు అంత ఇవ్వాలండి. చాలా మంచి దానా ఉందండి. 100% ఎక్సలెంట్ వాడొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మీరు మీ దగ్గర 10 ఆవులు గేదెలు ఉంటే 10 ఆవులు కానీ గేదెలు ఉంటే ఒక 4కి సపరేట్గా చేసి ఫస్ట్ టీఎంఆర్ వాడి, అన్న చెప్పేది ఒకటే, ఫస్ట్ టీఎంఆర్ వాడిన తర్వాత 100% మీకు రిజల్ట్ ఉంటుంది. అన్న కూడా అదే విధంగా చేసిన తర్వాత మీకు ఓకే మాకు రిజల్ట్ మంచిగా ఉందంటే మీరు ఫర్దర్గా అన్ని గేదెల ఆవులకు వాడచ్చు. షైనింగ్ కూడా ఆవుల గేదెలలో చూడొచ్చు. అన్న దగ్గర మొత్తం దేశీ ఆవులు ఉన్నాయి, గేదెలు కూడా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గేదెలు ఉన్నాయి. తక్కువలో తక్కువ 5 లీటర్లు, ఎక్కువలో ఎక్కువ 7.5 లీటర్ పర్ టైంకి విండుతున్నారు, చూసుకోవచ్చు. ఆవుల కండిషన్ కూడా నేను చూపిస్తాను. ఏదో మనకు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదన్నా దానాలు వాడే ముందు ఎలా చేయాలి ఏంది అనేది హెచ్ఎఫ్ జెర్సీ అన్ని ఆవులకు వాడండి. మెయిన్గా గొర్రెల మేకలలోనే ఇది టాప్గా వర్క్ చేస్తున్నదని కాదు, గేదెల ఆవులలో కూడా టాప్గా వర్క్ చేస్తుందని అన్ననే మనకు చెప్తున్నారు. ఎందుకంటే చాలా రోజులుగా వాడుతున్నారు కాబట్టి మంచి ఈయన మాటలను అర్థం చేసుకోవచ్చు. ఆవుల గేదెలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది, ఏ విధంగా రన్ అవుతుంది ఫామ్ అనేది. సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఇంత నాలెడ్జ్ 100% ఉండాలి. మనకి ఎంత పాలు బయటికి వెళ్తున్నాయి, ఎంత ఫ్యాట్ ఎంత వస్తుంది, మనం ఎంతకు వేస్తున్నామో, మనకి ఏదైనా ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఈ విధంగా మైండ్ సెట్ రైతుది ఉంటేనే సక్సెస్ఫుల్ డైరీలో కావచ్చు. లేకుంటే ఫస్ట్లోనే కొత్తగా వచ్చే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారు. చిన్న విషయం ₹1 మిలుగుతుందంటే ఆ మిలిగే దాని సైడే వెళ్ళాలి. ఎక్కువ పాలు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మంచి చూసుకొని ఫామ్ అనేది రన్ చేసుకోండి. టీఎంఆర్ ఒకసారి వాడండి. మీరు ఒక 4 గేదెలు పక్కకు తీసి వాడిన తర్వాత ఆవులు హెచ్ఎఫ్ ఆవులు కానీ చాలా మంది వేరే వేరే దానాలు, బీడు దానాలు అవి వాడి ఆవులు గేదెలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా న్యాచురల్గా ఉన్నది వాడండి. ఏదన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పే అవసరం లేదు. అన్న సూపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫామ్కి. అది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి, కాంటాక్ట్ చేయండి. వాళ్ళ టీఎంఆర్ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. మీకు ఎన్ని, 1 బ్యాగ్ కావాలా, 10 బ్యాగులు కావాలా, 25 kg బ్యాగ్ ఉంటుంది, ఎన్ని కావాలన్నా మీరు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు వాళ్ళు డైరెక్ట్. లేకుంటే మీకు టన్నులు కొద్ది ఉంటే ప్రైవేట్ ఒక వెహికల్లో డైరెక్ట్ మీకు పంపిస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.